హలో మై డియర్ ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా ఏంటంటే సెలక్షన్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి. సో, ఆ సెలక్షన్ పోస్ట్ యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మనకేంటంటే మన ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 ఎప్పుడు జరుగుతుందో అని చెప్పేసి మనకు ఐడియా వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ పోస్ట్ గురించి గనక మనం చూస్తే 16థ్ నుంచి 26థ్ ఆఫ్ సెప్టెంబర్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి చెప్పాడు. అంటే దీనికంటే ముందు ఖచ్చితంగా 100% మన ఎగ్జామ్ అయితే జరగదు. దీని తర్వాతే జరుగుతుంది. అంటే ఎప్పుడు జరగొచ్చు? 28థ్ కావచ్చు, 29థ్ కావచ్చు, 30 కావచ్చు, లేదా అక్టోబర్‌కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంటే మనం ఏం చెప్పొచ్చు? 26 తర్వాత అంటే లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్. అవునా? అక్టోబర్ ఫస్ట్ వీక్. లెట్ అస్ సపోజ్ మనం లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబరే తీసుకుందాం. 28 తీసుకుందాం, 28 తీసుకుందాం, లేదా 29 తీసుకుందాం. ఈ రోజు గనక ఎగ్జామ్ స్టార్ట్ అయితే మన దగ్గర ఎంత టైం అనేది ఉంది ఇంకా? ఈ రోజుతో నేను గనక కంపేర్ చేస్తే మన దగ్గర ఎగ్జాక్ట్‌లీ 30 రోజుల టైం అనేది ఉంది. 30 డేస్ ఆఫ్ టైం అనేది మన దగ్గర ఉంది. సో, ఈ 30 రోజుల్లో ఈ 30 డేస్‌ని ఎవరైతే ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తారో వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఈజీగా 40-45+ అనేది తీసుకొని రావచ్చు. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో, మీరు చేయాల్సిందల్లా ఏంటి? ఒక 6 స్టెప్స్, 6 స్టెప్స్ అనేవి మీరు ఫాలో చేయాలి. ఏంటా 6 స్టెప్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ అనేవి తక్కువగా ఎందుకొస్తున్నాయి మ్యాథ్స్‌లో? అది గనక మనం ఆలోచిస్తే ఒక సింపుల్ రీజన్ అనేది ఉంది. ఏంటి? ఏదైతే సెక్షనల్ టైమర్ అనేది వచ్చిందో అంటే 15 నిమిషాల్లో 15 మినిట్స్‌లో 25 క్వెషన్స్ చేయాలని చెప్పేసి ఏదైతే సెక్షనల్ టైమర్ వచ్చిందో దానివల్ల అందరికేంటంటే ఎఫెక్ట్ అవుతుంది. అవునా? సో, అందరికీ ఎఫెక్ట్ కాబట్టి అందరూ చేయని కొన్ని పనులు మనం చేయాలి. అంతే కదా! అలా చేస్తేనే మనం ఏంటంటే వాళ్ళ నుంచి ఎడ్జ్ అనేది తీసుకుంటాం. సో, నేనిక్కడ 6 స్టెప్స్ అనేవి చేస్తాను. అందులో మీరు ఎన్ని ఇప్పటివరకు చేశారు? లేదా ప్రీవియస్‌గా ఎప్పుడైనా చేశారా? లేదా ఫస్ట్ టైమ్ చేయబోతున్నారా? అనేది మీరే అబ్జర్వ్ చేయండి. మీరే కంపారిజన్ అనేది చేయండి. ఓకేనా? సో, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్‌కొద్దాం. ఫస్ట్ స్టెప్. సో, ఇక్కడ నేనేదైతే ఫస్ట్ స్టెప్ చెప్తున్నానో ఇది చాలా సిల్లీగా అనిపించొచ్చు. బట్ మీ ఎగ్జామినేషన్‌లో ఎంత లేదన్నా ఈ ఒక్క స్టెప్ ద్వారానే 2-3 క్వెషన్స్ మీరేంటంటే ఫాస్ట్‌గా చేయొచ్చు. ఏంటది? ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ కాలిక్యులేషన్. మీరు ఇన్ని రోజుల నుంచి కాలిక్యులేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నారా? కాలిక్యులేషన్ అనేది అసలు ప్రాక్టీస్ అనేది చేస్తున్నారా? డైలీ ఏవైతే టేబుల్స్ సార్ టేబుల్స్ ఏంటి సార్? టేబుల్స్ ఎందుకు చెప్తున్నారు సార్? 17 టేబుల్ చెప్పు. 19 టేబుల్ చెప్పు. 19 నైన్సా ఎంత చెప్పు. 19 సెవెన్సా ఎంత చెప్పు. తెలుసా? గుర్తున్నాయా వాల్యూస్? లేవు. అంటే ఇక్కడ నేను ఇది ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మన ఎగ్జామినేషన్‌లో సెక్షనల్ టైమర్ అనేది అలాట్ అయింది. సో, సెక్షనల్ టైమర్ అనేది అలాట్ అయినప్పుడు మనం మన కన్వెన్షనల్ మెథడ్స్ అనేవి యూజ్ చేయకూడదు. మనం ఏం చేయాలి? యూని డిజిట్ కావచ్చు, ఏదైతే డిజిటల్ సమ్ కావచ్చు, లేదా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏదైతే మల్టిపుల్స్ ఉన్నాయో ఏంటి? మల్టిపుల్స్ ఉన్నాయో ఆ మల్టిపుల్స్‌ని చెక్ చేయడం రావాలి. సో, మల్టిపుల్స్ లెట్ అస్ సపోజ్ మన ఆన్సర్ అనేది 19 మల్టిపుల్. మన ఆన్సర్ అనేది 19 మల్టిపులో, 17 మల్టిపులో ఉండాలి. సో, 17తో మీరేం చేయాలి? ఏదైతే పర్టిక్యులర్ ఆన్సర్ ఉందో దాన్ని డివైడ్ చేయాలి. లేదా దాన్నేంటంటే 19లో వస్తుందా లేదా, 17లో వస్తుందా లేదా చెక్ చేయాలి. సో, అటువంటప్పుడు 19 టేబుల్, 17 టేబుల్ రాస్తారా? లేదు గదా! ఆబ్వియస్‌లీ టేబుల్స్ అన్నీ కూడా మనకేంటంటే బై హార్ట్ గుర్తుండాలి. ఎంతవరకు కుదిరితే 25 వరకు నేర్చుకోండి. 20 కాదు 25 వరకు నేర్చుకోండి. అండ్ దాంతో పాటు డైలీ మల్టిప్లికేషన్స్, డివిజన్స్ మీకు ఎక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో సో 3/3 మల్టిప్లికేషన్ చేయగలుగుతున్నారా ఫాస్ట్‌గా? అది ప్రాక్టీస్ చేయండి. ఇది చేయడానికి వచ్చేసరికి మీకు మ్యాథ్స్ వర్కౌట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది యాప్ స్టోర్‌లో ఉంటుంది. సో, డైలీ ఖచ్చితంగా మీరేంటంటే ఈ వర్కౌట్స్ అనేవి చేయాల్సిందే. 3/3 మల్టిప్లికేషన్ చేయాలి. సమ్ ఏదైతే ఒక నంబర్ అనేది ఉంది దాన్ని ఒక 2 డిజిట్ నంబర్ XY. సో, ఇక్కడ XY అనేవి డిజిట్స్ ఒక 2 డిజిట్ నంబర్‌తో డివైడ్ చేయాలి. ఇది కూడా మీరు డైలీ చేయాలి. ఎందుకంటే మనకు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవునా? ఫ్రాక్షన్ కంపారిజన్స్, పర్సెంటేజ్ వాల్యూస్, పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. అవునా? క్లియర్ కదా? సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? కాలిక్యులేషన్ ప్రాక్టీస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఏంటి? ఇట్ ఈస్ నన్ అదర్ థాన్ ఇక నుంచి ఎటువంటి పెద్ద పెద్ద లెక్చర్స్ అనేవి వినకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది టైం అనేది 30 నిమిషాలు 30 రోజులు మాత్రమే. 30 నిమిషాలు కాదు. 30 డేస్ మాత్రమే. ఈ 30 నిమిషాలలో నేను ఇంతవరకు వచ్చేసరికి నేను ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేయలేదు. లేదా ఒక టాపిక్ అనేది రివైజ్ చేద్దాము అని చెప్పేసి ఒక లెక్చర్ అనేది ఓపెన్ చేసి ఆ లెక్చర్ వచ్చేసరికి ఎంత లేదన్నా గంటన్నర అనేది ఉంటుంది. సో, 1 నుంచి 1 ½ అవర్ అనేది ఉంటుంది. సో, ఇక లెక్చర్స్ అనేవి వినొద్దు.
లెక్చర్స్ వినొద్దు. ఏం చేయాలి? లెక్చర్స్‌కి బదులుగా ఆ లెక్చర్ యొక్క క్లాస్ నోట్ మీరు ఎక్కడైనా ఏ ఒక ఇన్‌స్టిట్యూట్ దగ్గర నుంచైనా మీరు గనక బ్యాచ్ గనక తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క క్లాస్ నోట్స్ పీడిఎఫ్స్ అనేవి ఇస్తారు. ఏం చేస్తారు? క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి ఇస్తారు. సో, మీరేం చేయాలి? ఈ గంట, గంటన్నర అక్కడ వేస్ట్ చేయడానికంటే ముందు హాఫ్ అన్ అవర్‌లో ఈ క్లాస్ నోట్స్ అనేది రివైజ్ చేసేయండి. ఎక్కడైతే మీకు ఇబ్బందొస్తుందో అక్కడ మాత్రమే పాజ్ చేసి, అక్కడ మాత్రమే ఏం చేస్తారంటే ఆ వీడియో దగ్గరికెళ్ళి అక్కడ మాత్రమే వినండి. ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఓన్లీ రివిజన్ మాత్రమే. రివిజన్ కూడా ఎలా చేయాలి? లెక్చర్స్ ద్వారా రివిజన్ అయితే చేయకూడదు. నా సజెషన్. ఎలా చేయాలి? ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయో, సెక్షనల్ మాక్ టెస్ట్ ఉన్నాయో అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో, ఇక్కడే మనకేంటంటే థర్డ్ స్టెప్ అనేది వస్తుంది. ద థర్డ్ స్టెప్ ఈజ్ డైలీ 2 సెక్షనల్ మార్క్స్. డైలీగా మీరు మినిమమ్ 2 సెక్షనల్ మార్క్స్ అనేవి రాయాలి. సార్ నేను డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది రాద్దాం అనుకుంటున్నాను సార్ ఈ 30 రోజులు. ఆ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌తో పాటు అడిషనల్‌గా నువ్వు ఈ 2 సెక్షనల్ మార్క్స్ అనేవి రాయాలి. ఈ 2 సెక్షనల్ మార్క్స్ అనేవి 2 కూడా నువ్వు ప్రీవియస్ ఇయర్ రాయొచ్చు. లేదా ఒకటొచ్చేసరికి ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్, ప్రీవియస్ ఇయర్ మాక్, ఓకేనా? పీవైక్యూ మాక్ అది 2025 కావచ్చు, 2024 కావచ్చు, 2023 కావచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. లేదా ఒకటొచ్చేసరికి ఒకటి ప్రీవియస్ రాసారా, నెక్స్ట్ ఇంకొక మాక్ వచ్చేసరికి 1 మాక్ వచ్చేసరికి మీ ఇష్టం వచ్చిన ప్లాట్‌ఫామ్. అది టెక్స్ట్ బుక్ కావచ్చు, లేదా ఆలివ్ బోర్డ్ కావచ్చు, లేదా టెస్ట్ ర్యాంకింగ్ కావచ్చు, లేదా ఆర్‌బీఈ కావచ్చు, ఓకేనా? ఆర్‌బీఈ కావచ్చు, లేదా పండిట్స్ కావచ్చు. మీకిష్టం వచ్చిన చోట మీరేంటంటే ఒక సెక్షనల్ మాక్ అనేది అటెంప్ట్ చేయండి. ఒకటి పీవైకి, ఒకటొచ్చేసరికి ఈ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏదో ఒకటి మీ ఇష్టం. లేదా ఈరోజు టెక్స్ట్ బుక్ అటెంప్ట్ చేశారు, ఇంకోసారి ఆలివ్ బోర్డ్ అటెంప్ట్ చేయండి, ఇంకోసారి టెస్ట్ ర్యాంకింగ్ అనేది అటెంప్ట్ చేయండి, మీ ఇష్టం. కానీ అన్నిటికంటే యాక్యురేట్ క్వెషన్స్ అనేవి మనకు ప్రీవియస్ ఇయర్‌లోనే వస్తాయి. అందుకే ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అవునా? సో, ఇక్కడ ఫస్ట్ ఇందులో 25 క్వెషన్స్, ఇందులో 25 క్వెషన్స్. ఎన్ని క్వెషన్స్ అయిపోయాయి? 2 సెక్షనల్ మార్క్స్ ద్వారా మనకేంటంటే 25, 50 క్వెషన్స్ అనేవి అయిపోయాయి. అవునా కదా? 50 క్వెషన్స్ ఇక్కడ అయిపోయాయి. నెక్స్ట్ దీనితో పాటు అడిషనల్‌గా మీరేం చేయాలంటే ఇంకొక 50 క్వెషన్స్ టాపిక్ వైస్ ప్రాక్టీస్ చేయాలి. టాపిక్ వైస్ ప్రాక్టీస్. అంటే వెరైటీ ఆఫ్ క్వెషన్స్. అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ గనక తీసుకుంటే అందులో రిపీటెడ్ క్వెషన్స్ 50 క్వెషన్స్ చేయకూడదు. అంటే ఒక కైండ్ ఆఫ్ క్వెషన్స్ లైక్ ఆల్జిబ్రాలో గనక మనం తీసుకుంటే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది ఉంటుంది. k³ - 3k. అటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ ఒకసారి చేశారు. నెక్స్ట్ దీని తర్వాత మిక్స్డ్ అనేది వస్తుంది. సో, ఆ మిక్స్డ్ అంటే ఒకసారి పైకెళ్ళి మళ్ళీ కిందికి రావడం. అటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ ఇంకోసారి చేశారు. మళ్ళీ అదే క్వెషన్ రిపీట్ చేయకూడదు. అలాగా మీరేం చేయాలంటే ఇంకొక 50 క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక రోజుకి మీరు ఎన్ని క్వెషన్స్ మ్యాథ్స్ యొక్క ప్రాక్టీస్ చేయాలి? 100 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేయాలి. సో, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ గనక మీరు సిన్సియర్‌గా ఫాలో అయితే మిమ్మల్ని మ్యాథమెటిక్స్‌లో సీజీఎల్‌లో ఎవ్వరు ఆపలేరు. మీరు దూసుకుంటూ వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మీరు అడిషనల్‌గా ఇంకో 50 మార్క్స్, 50 క్వెషన్స్ అనేవి రాయాలి. అండ్ దాంతో పాటు ఎప్పుడైతే మీరు ఈ మాక్ టెస్ట్ అనేది రాసిన తర్వాత ఈ మాక్ టెస్ట్‌ని వదిలేయకూడదు. సో, ఇక్కడ నేనేం చెప్పాను, ఇంకొక 50 క్వెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే ఈ మార్క్స్ అనేవి మనం సెక్షనల్ మార్క్స్ కానివ్వండి, ఫుల్ లెంగ్త్ మాక్ అనేది మనం రాసాం కదా! దాన్ని రాసిన తర్వాత వదిలేయకూడదు. దాన్ని మనం ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. అందులో ఏవైతే క్వెషన్స్ అంటే ఇప్పుడు కరెంట్‌లీ ఏ టెస్ట్ సిరీస్ అయినా తీసుకోండి మీరు. అందులో మనకేంటంటే 3 లేదా 2 కేటగరీస్ అనేది మనకొస్తాయి. అవునా? కొన్ని చోట్ల 3 కేటగరీస్ కూడా ఇస్తారు. సో, ఒకటొచ్చేసరికి టైమ్ టేకెన్ బై యూ. నువ్వు ఎంత టైం తీసుకున్నావు? ఓకేనా? నువ్వు ఎంత టైం తీసుకున్నావు? నెక్స్ట్ యావరేజ్‌గా స్టూడెంట్స్ ఎవరైతే ఈ క్వెషన్‌ని సాల్వ్ చేశారో వాళ్ళు ఎంత టైం అనేది తీసుకున్నారు? ఇంకా ఎవరైతే టాపర్ ఉన్నాడో ఆ టాపర్ ఎంత టైం తీసుకున్నాడు? సో, టాపర్‌ని పక్కన పెట్టండి. టాపర్ పక్కన ఉండాలి. అవునా? సో, మీ యొక్క టైం అండ్ మీ ఫెల్లో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ టైం ఎంతుందో రెండిటిని కంపేర్ చేయండి. యావరేజ్ కంటే మీ టైం అనేది తక్కువగా ఉంటే నో ప్రాబ్లమ్. మీరు ఏ మెథడ్ అయితే ఫాలో అవుతున్నారో అది వెల్ అండ్ గుడ్. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చేమో చూడండి. లేదు మీరు లెటస్ సపోజ్ మీ యొక్క టైం వచ్చేసరికి ఒక క్వెషన్ సాల్వ్ చేయడానికి సపోజ్ ఒక 45 సెకండ్స్ అనేది మీరు తీసుకున్నారు. 45 సెకండ్. కానీ యావరేజ్‌గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 సెకండ్స్‌లోనే ఆన్సర్ చెప్పేశారు. 30 సెకండ్స్‌లోనే ఆన్సర్ ఇచ్చారు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్‌లో మీరు ఏం చేయాలంటే ఆలోచించాలి.
ఎందుకు ఈ యావరేజ్ టైం అనేది 30 సెకండ్లే ఉంది. నేను ఏదైనా ఇక్కడ మిస్ అవుతున్నానా, ఒక కాన్సెప్ట్ అనేది మిస్ అవుతున్నానా, లేదా ఇక్కడ ఏదైనా ఒక ట్రిక్ అనేది అప్లై అవుతుందా, అలా మనం ఏంటంటే ఏవైతే ఆ 25 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 25 క్వశ్చన్స్లో ఎంత లేదన్నా మీకు ఒక 5 నుంచి 8 క్వశ్చన్స్లు లేదా 10 క్వశ్చన్లు కూడా స్టార్టింగ్లో దొరకచ్చు. అంటే ఇంప్రూవ్మెంట్ బుక్లో మీరు ఏం చేయాలంటే ఏవైతే ఆ 5 నుంచి 10 క్వశ్చన్లు ఉన్నాయో ఆ 5 to 10 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. అంటే వాటిని రాసుకోవాలి, లేదా వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేవి పెట్టుకొని మీరేంటంటే ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ వాటిని ఒకసారి నెక్స్ట్ డే స్టార్ట్ చేయడానికంటే ముందు ఒకసారి రివైజ్ చేయాలి, అవునా? సో ఇలా గనక చేస్తే మీకేమవుతుందంటే ఒక క్వశ్చన్ని ఇంకా మల్టిపుల్ వేస్లో ఎలా ఆలోచించవచ్చు, ఆ థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైపోయిందా? నెక్స్ట్ దీని తర్వాత ఇక లాస్ట్ స్టెప్, మీరు ఏదైతే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాశారో లేదా ఇది మనకి ఏదైతే సెక్షనల్ మాక్ అనేది రాశారో దాన్ని అనలైజ్ చేయాలి. దాన్ని ఏం చేయాలండి, అనలైజ్ అనేది చేయాలి. అనాలిసిస్ అనేది మనం ఎలా చేయాలి, క్వశ్చన్స్ని మనం ఏ విధంగా అనాలిసిస్ అనేది చేయాలి, ఎలాగా, దీనికి ఏంటంటే ఒక సపరేట్ వీడియో అనేది నేను తీసుకొని వస్తాను. సో అది 1 or 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఏ విధంగా మనం అనాలిసిస్ అనేది చేయాలి అనేది డీటెయిల్గా నేను ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకోండి, ఏవైతే క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారో చేసిన వాటిని కూడా అనలైజ్ చేయాలి. అర్థమైందా? ఓకేనా, అలాగా. అండ్ దాంతోపాటు ఏదైతే క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ అనేది ఉందో అది కూడా మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అది కూడా ఒక వీడియో అనేది మ్యాక్సిమం ఏంటంటే సండే లోపల అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా, సో ఇది. అండ్ దాంతోపాటు నేను ఏంటంటే ఒక 30 days సిరీస్ అనేది కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా రాబోయే వీడియోస్లో నేను మీకు ఏంటంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడతో మన యొక్క వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఏదైతే నేను ఇక్కడ ఏవైతే 6 పాయింట్స్ చెప్పానో వీటిని మీరు ఫాలో చేసి అప్లై చేసి ఏదైతే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందో అందులో మంచి స్కోర్ అనేది తీసుకొని వస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. మీకు నా నుంచి ఎటువంటి హెల్ప్ అయినా కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్లో అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా, డౌన్లోడ్ చేసి అందులో చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Have a great day ahead and all the best for your upcoming SSC CGL 2026 examination.